సార్ నమస్తే. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ మీ ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాం. మల్టీమీడియాలో మా ఉద్యోగులకి మీలాంటి ఛానల్ ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఎంఎస్ఆర్ గారి ప్రయత్నాలు, ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి పరిస్థితులను చూడటం కూడా మాకు ఒక అండగా ఉంటున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ ప్రస్తుతానికి వచ్చేసి ప్రతి ఎలక్షన్ లో కూడా ఉద్యోగులు 5 సంవత్సరాలు ఎదురు చూడటం, ప్రభుత్వం చేస్తుంది అని ఎలక్షన్ టైంలో చేయలేదు కదా అని చెప్పేసి వారికి మద్దతు ఇవ్వకపోవటం, అవతలోళ్ళు ఏదో హామీలను చూసి ఒక ఆశ మీద వారికి మద్దతు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది సార్. కాకపోతే 5 సంవత్సరాల టైం కూడా ఉద్యోగ జీవితంలో ఆర్థిక నష్టం ఎంత జరుగుతుందో అనేది చాలా ఇబ్బందికర విషయం సార్. 5 సంవత్సరాల లైఫ్ అయితే ఆర్థికంగా కోల్పోతున్నట్టే సార్. కానీ ఎలక్షన్ టైం కాకుండా ప్రత్యక్ష పోరాటాల ద్వారా ప్రభుత్వం చేత పని చేయించుకునే విధానంగా నాయకులు మమ్మల్ని గైడ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఈ 5 సంవత్సరాలు కూడా అలాగే ఉండి వెయిట్ చేస్తూ చివరిసారిగా మనం చేసే ప్రయత్నం వల్ల ఉపయోగం ఏముంటుంది సార్? గత ప్రభుత్వంలో కూడా వెయిట్ చేసాం ఎన్నో చర్చలు జరిగాయి పోయినసారి, కానీ ఎక్కడ కూడా రిజల్ట్ లేదు. ఉద్యోగుల్లో అసంతృప్తి అంతే పెరుగుతూ వచ్చింది. చివరికి అది ఓటు ద్వారా చెప్పగలిగే అవకాశం ఏముంటుంది, కానీ ప్రత్యక్ష పోరాటం పోయినసారి కూడా ఒక్క బిఆర్టీఎస్ తప్ప ఇంకా ఏ ఉద్యమాలు కూడా జరగలేదు సార్. అదొక్కటే జరిగింది. కాకపోతే పోయినసారి ఎన్నో ఆంక్షలు గత ప్రభుత్వం పెట్టింది, కానీ ఉద్యోగ హక్కు ఏదుందో దాన్ని న్యాయబద్ధంగానే చెయ్యాలని చెప్పి ఇప్పుడున్న నాయకులు వారిని కూడా మేము కోరుకుంటుంది అదే సార్. నాగేంద్రబాబు గారు ఇప్పుడు మనకి ఫ్యాక్టో చైర్మన్ లంకెలపల్లి సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరేమన్నా ఆయన్ని ఒక, ఎందుకంటే చాలా శాంతియుత పోరాటం చేస్తున్నారు, ఆయన నిజంగా అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు ఉద్యోగ సంఘ నేతల్ని. మీరేమైనా ఆయన అడగాల్సింది ఉందా? చూస్తున్నాం సార్. నమస్కారం సార్ శ్రీనివాసరావు గారు. నమస్తే అండి సార్. మీరు చేసే ఒక ప్రయత్నానికి చాలా థ్యాంక్స్ సార్. మేము మీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే సార్, ప్రభుత్వంతో పని చేయించుకోగలగటం అనేది మేము కోరుకుంటూ ఉన్నాం సార్. ఎక్కువగా మీరు చేసే ప్రయత్నాలు కూడా మీడియా కవరేజ్ లో చాలా తక్కువ కనపడుతుంది సార్. మొన్న ఒక్కసారి ఒక మీడియాలో కనపడటం జరిగింది. కాబట్టి మీడియా నుంచి సపోర్ట్ కూడా కావాలి సార్ మనకి. ఇప్పుడు మీడియా మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ మీడియా సపోర్ట్ లేకపోవటం కూడా మనకు ఒక లోటే సార్. ముఖ్యంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ లాంటి వారు దాన్ని ఆ ఇబ్బందిని అర్థం చేసుకొని వారు చేసే ప్రయత్నం వల్ల కొంత అయినా ఒక అవేర్నెస్ సొసైటీలో వస్తుంది సార్. మనం ఏంటంటే ఈ 5 years వెయిట్ చేస్తున్న ఓపిక ఉంది, ప్రభుత్వ ఇబ్బందులు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నాం, కానీ చివరికి వచ్చి అసంతృప్తి పెరుగుతూనే ఉంది. అది ఓటు ద్వారా చేయగలుగుతున్నాం, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఓడిపోయిన తర్వాత తెలిసి కూడా మనకి ఏం ఉపయోగం జరుగుతుంది సార్. అందుకనే ప్రభుత్వంతో పనిచేసుకునే విధానాలని రూపకల్పన చేయాలని మీ నుంచి మేము కోరుకుంటున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్రబాబు గారు. సాయి శ్రీనివాస్ గారు మాట్లాడారు. నాగేంద్రబాబు గారు చెప్పిన దాంట్లో యథార్థం ఉందండి. ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఉన్న ప్రభుత్వాన్ని ఉన్న టైంలో వినియోగించుకుంటేనే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, అలాగే అనుకుని సాధించుకుంటారు. అట్లా కాకుండా మీరు వేచి చూసే ధోరణితో మనం ఉండి వాళ్ళు ఇద్దామలేని వాళ్ళు కొంత 5 సంవత్సరాలు కదా టెన్యూర్, 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు అయిపోతే లాస్ట్ ఇయర్ లో మనం పోరాటం చేసినా సాధించేది చాలా తక్కువ ఉంటుంది. ఈ లోపల దాని ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. అంటే వీళ్ళని ప్రతీకారం తీసుకుని కొత్త వాళ్ళని తీసుకురావడం, లేదా వాళ్ళ మీద ప్రతీకారం పాత వాళ్ళు తీసుకురావడం అనేది, అంటే ఇది కుర్చీలాట్లో ఈ కుర్చీ నుంచి ఆ కుర్చీ మారటం అనేది తప్ప వాస్తవంగా నాగేంద్రబాబు గారు చాలా జెన్యున్గా అనాలిసిస్ ఇచ్చి చెప్పారు. దీన్ని ఏకీపిస్తా ఉన్నాం. అందుకని ఈ సంవత్సరం వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళ్ళ ముందు 24,000 కోట్ల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సరే ప్రభుత్వం మన వైపు చూస్తుందనే ఉద్దేశంతోనే మేము కూడా చూసి సంవత్సరాలు వెయిట్ చేసాం. మేము కూడా వెంటనే సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత వెంటనే పోరుబాటాన్ని కార్యక్రమం తీసుకున్నాం. దాని నుంచి మరలా ఒక 6 నెలల లోపే 2వ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకొక 3 నెలల లోపులోనే 3వ కార్యక్రమం తీసుకుంటాం. అంటే 2 సంవత్సరాలు దాటకుండానే మనం ప్రభుత్వాన్ని మన వైపు తిప్పుకోవడం అర్థం ఏంటి, మన సమస్యల వైపు తిప్పుకొని దృష్టి సారించేటట్టు చేసుకుని వాటి నుంచి బయటపడడానికి ఎలా ఉండాలి, ప్రభుత్వానికి కూడా మనం సలహా ఇవ్వడానికి, వాళ్ళ నుంచి సాధించుకోవడానికి కూడా ముందు నెగోషియేషన్స్, సమాధాన భేద దండోపాయాలు అంటారు, నెగోషియేట్ చేస్తాం. అవునప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి పోరాటానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తాం.